శ్రీమాత్రే నమః. రాజ్మా కర్రీ అండి. రాజ్మా ముందుగా ఉదయం నానబెట్టి రాత్రికి మంచిగా నానుతాయి. నానిన తర్వాత వాటిని కుక్కర్లో పెడితే ఒక 7-8 విజిల్లు వచ్చిన తర్వాత బంద్ చేయాలి. తర్వాత టమాటో, కాజు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ చక్కగా మిక్సీ చేసిన తర్వాత ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. దాన్ని ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి అలాగా చక్కగా అలా ఫ్రై ఇది అవుతుంది. మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ బయటకు వచ్చింది. ఈ లోపల కుక్కర్ మూత తీసి చాలా మెత్తగా అయిపోయి రాజ్మా చూసారా ఎంత మెత్తగా అయిందో. చాలా మెత్తగా అయ్యాయి ఒకటి అలా అయితేనే బాగుంటుందండి. డైజెషన్ అది బాగా అవుతుంది. కొంచెం కారం వేసాను, కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ ఇది. అన్ని మసాలా ప్యాకెట్ ఒక 100 రూపాయలు తీసుకొని లైట్గా వేడి చేసి దాన్ని మిక్సీ కొట్టి ఇంట్లో ఉంచుకుంటాను. నేను అదే వేస్తాను అన్ని కూరల్లోని. మొత్తం అందులో వేసిన తర్వాత ఇదిగో బాగా ఫ్రై అయిపోద్ది కదా ముద్ద గ్రేవీ అంతాను. ఫ్రై అయిన తర్వాత ఆ రాజ్మా ఇందులో వేయాలి. వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి దాన్ని అలాగ ఉడికించాలండి. ఉడికించిన తర్వాత రాజ్మా చావలైనా బాగుంటుంది, రొట్టెతోటైనా బాగుంటుంది. ట్రై చేయండి.